ఉంటుందన్నమాట. అంటే బేసిక్ మెషిన్ నుంచే ఫుల్ జరీ అనేది వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు సెకండ్ మెషిన్ ఏంటంటే మనకి 3,40,000 నుంచి స్టార్ట్ అవుతుంది. దీంట్లో చెప్పాను ఆ డివైజెస్ లో మనం శాంపిల్స్ అనేది ఇక్కడ చూసేసుకోవచ్చు. దీంట్లో మోడల్ కావాలి అన్నా చూసుకొని సెలెక్షన్ అనేది చేసేసుకోవచ్చు. ఇది మనకి మల్టీ హెడ్స్ లో మెషిన్స్ కావాలి అన్నా, ఇది డబుల్ హెడ్ మెషిన్ ఉంది, ఇలాగే 4 హెడ్స్ లో కావాలి అన్నా, 6 హెడ్స్ లో కావాలి అన్నా రిక్వైర్మెంట్ కొంతమంది ఎక్కువ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే వచ్చేసాము యుమి ఎంబ్రాయిడరీ అండి. వీళ్ళ అడ్రస్ వచ్చేసి మనకి సికింద్రాబాద్ లో అయితే ఉంటుంది. సికింద్రాబాద్ లో పార్క్ లేన్ లో పంచశీల టవర్స్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే ఉంటుంది. మేడం వాళ్ళు ఉన్నారు, ఒకసారి అన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకుందాము. అసలు స్పెషాలిటీ ఏంటి మేడం? మన దగ్గర ఏంటంటే ఇప్పుడు మార్కెట్ లో మెషిన్స్ ఉన్నాయి, అంటే చాలా కంపెనీస్ ఉన్నాయి. దాన్ని కంపేర్ చేసుకుంటే ఏంటంటే మన కంపెనీ నుంచి వారంటీ గ్యారంటీ ఇస్తున్నాం అనమాట. అంటే ఏ పార్ట్ లో కూడా ప్రాబ్లం అయినా పార్ట్ టు పార్ట్ రిప్లేస్మెంట్ అనేది ఉంటుంది. కంప్లీట్ ట్రైనింగ్ అనేది కస్టమర్ దగ్గర విజిట్ చేసి కంప్లీట్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఓకే, అన్ని రకాల ఎంబ్రాయిడరీ మిషన్స్ ఉంటాయి, అంటే తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు. మెయిన్ గా స్పెషాలిటీ అదే ఉంటది అనమాట. మన కంపెనీలో ఉన్నది ఏంటంటే తక్కువ బడ్జెట్ నుంచి కూడా బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, కొంతమంది ఏంటంటే ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ఎక్కువ అమౌంట్ పెట్టలేరు. అలాంటి వాళ్ళకైతే తక్కువలో కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అనమాట. ఇంకొకటి ఈఎంఐ ఆప్షన్ ఉందా మన దగ్గర? ఉంది మేడం, మన దగ్గర ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి అనమాట. ట్రైనింగ్ కూడా కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తారు. అదంతా కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇంకా స్టార్ట్ చేసేద్దామండి. ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తారు. ఇంకా మీకు డౌట్ ఉన్నట్లయితే స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేసినట్లయితే చెప్పేస్తారు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తాను, టోటల్ వీడియో చూసేయండి. బేసిక్ మెషిన్ ఏంటంటే మన దగ్గర 2,40,000 నుంచి స్టార్ట్ అవుతుంది మేడం. దీంట్లో ఏంటంటే మీకు అన్ని మెషిన్స్ లో ఫినిషింగ్ వర్క్, ఆపరేటింగ్, ఫ్యూచర్స్ అన్ని సేమ్ ఉంటాయి. డిఫరెన్స్ ఏంటిదంటే ఏదైతే వర్కింగ్ ఏరియా ఉంటుందో ఈ ఫ్రేమ్స్ లో మాత్రమే మనకి వేరియేషన్ వస్తుంది. అంటే 14 ఇంచెస్ బై 8 ఇంచెస్ లో ఒక బ్లౌజ్ మీరు కంప్లీట్ చేసుకోవాలి అంటే 5 టైమ్స్ ఏంటంటే మనం ఫ్రేమ్ అనేది మార్చుకోవాల్సి వస్తుంది. అడ్జస్ట్మెంట్ హాఫ్ ఆఫ్ వేసుకోవాల్సి వస్తుంది. 8 నీడల్స్ వస్తాయి అనమాట. సింగిల్ హెడ్ మెషిన్ ఉంటది. ఈ 10 ఇంచెస్ డిస్ప్లే లోనే మనకి కంప్లీట్ ఆపరేటింగ్ అనేది ఉంటుంది అనమాట. అంటే బేసిక్ మెషిన్ నుంచి అన్ని మెషిన్స్ లో ఫుల్ జరీ అనేది వాడుకోవచ్చు. మెషిన్స్ కి ఏంటంటే 24 అవర్స్ రన్ చేసుకున్నా పవర్ బిల్ కూడా మనకి ఏంటంటే ఇది సింగిల్ ఫేస్ యూజ్ అవుతుంది. అంటే ఫ్యాన్ కి ఎంత పవర్ యూజ్ అవుతుందో సింగిల్ ఫేస్ యూజ్ అవుతుంది. దీంట్లో ఏంటంటే బేసిక్ మెషిన్ అనేది టేబుల్ టాప్ ఆఫ్ మెషిన్ ఉంటది. అంటే మెషిన్ అనేది ఇంతవరకే ఉంటది. సపరేట్ గా టేబుల్ అండ్ స్టాండ్ పెట్టేసుకొని మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. బట్ ఈ మెషిన్ నుంచే మనకి 2 ఇయర్స్ వారంటీ ఉంటది. కంప్లీట్ గా 2 ఇయర్స్ వరకు గ్యారంటీ ఉంటుంది అనమాట. ఏ ప్రాబ్లం అయినా పార్ట్ టు పార్ట్ రిప్లేస్మెంట్ అనేది ఉంటుంది. అంటే ఈ 2 ఇయర్స్ వరకు అయితే కంపెనీ అంటే మేమే చూసేసుకుంటాం కంప్లీట్ గా. దీని తర్వాత ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత కంపెనీ నుంచి ఏఎంసీ ఆప్షన్ ఉంటుంది అనమాట. యాన్యువల్ మెయింటెనెన్స్. ఆ చార్జ్ పే చేశారనుకోండి మళ్ళీ 3rd ఇయర్ కూడా కంపెనీనే చూసుకుంటుంది. ఓకే, ఇది ఇన్స్టాలేషన్ కి చార్జ్ ఏమైనా ఉంటుందా? లేదు మేడం, ఫ్రీ ఉంటుంది అనమాట. మెషిన్ తీసుకున్న తర్వాత ఇన్స్టాలేషన్ అనేది కస్టమర్ దగ్గర విజిట్ చేసి వాళ్ళకి ఏంటంటే దీని ట్రైనింగ్ అనేది కూడా వాళ్ళ దగ్గరనే ప్రొవైడ్ చేస్తాము. ఇన్స్టాలేషన్ ట్రైనింగ్ అనేది కంపెనీ నుంచే ఇస్తారు. ఎక్కడికైనా సరే, ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేట్ అక్కడ మీ వాళ్ళు ఉంటారు, ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియాలోనైనా దాని తర్వాత వాళ్ళ కస్టమర్ ఎక్కడ మెషిన్ తీసుకున్నా మా పర్సన్ ఏంటంటే వాళ్ళ దగ్గర విజిట్ చేసి దాని ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఈ మిషన్ గురించి చెప్పేసాను. ఓకే, దీంట్లో ఏంటంటే మనకి హాఫ్ ఆఫ్ వేసేసుకోవాల్సి వస్తుంది. 2,40,000 మెషిన్ అయితే ఉంటుంది. ఇలాంటి బ్యాక్ పార్ట్ కాకుండా అంటే ఇలాంటి సింపుల్ బ్యాక్ నెక్ అయినా 1 టైమ్ లో కంప్లీట్ అవ్వాలి అనుకుంటే ఇక మనం నెక్స్ట్ మెషిన్ కి షిఫ్ట్ అవ్వచ్చు అనమాట. ఇది 2,40,000 ఉంటుంది. నెక్స్ట్ మెషిన్ వచ్చేసి 3,40,000 ఉంటుంది అనమాట. సెకండ్ మెషిన్ ఏంటంటే మనకి 3,40,000 నుంచి స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఏంటంటే 12/16 దీని ఫ్రేమ్ ఏరియా. ఫస్ట్ ఏదైతే మనం చూసేసుకున్నామో సింపుల్ బ్యాక్ నెక్ ఏదైతే ఉందో అలాంటి బ్యాక్ నెక్ అయితే దీంట్లో 1 టైమ్ లో కంప్లీట్ అయిపోతుంది. ఫ్రంట్ పార్ట్ 1 టైమ్ లో అయిపోతుంది. 1 హ్యాండ్ 1 టైం, 1 హ్యాండ్ 1 టైం, ఇలా 4 టైమ్స్ లో మనం వర్క్ అనేది కంప్లీట్ చేసేసుకోవచ్చు. సెకండ్ మెషిన్ లో ఏంటంటే మనకి ఈ మెషిన్ నుంచి అన్ని మెషిన్స్ లో 12 నీడిల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. ఈ మెషిన్ ఏంటంటే మనకి డైరెక్ట్ గా స్టాండ్ తో పాటే వస్తుంది. బేసిక్ మెషిన్ మాత్రమే టేబుల్ టాప్ ఆఫ్ మెషిన్ ఉంటుంది. సెకండ్ మెషిన్ నుంచి అన్ని మెషిన్స్ కి స్టాండ్ తోనే మెషిన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఇప్పుడు ఏంటంటే కస్టమర్స్ కి మెయిన్ గా డౌట్ ఉండేది అన్ని ఫ్యాబ్రిక్స్ మీద మనం వర్క్ అనేది చేసుకోవచ్చా లేదా. మీరు ఎగ్జాంపుల్ గా మనకి ఇక్కడ ఫ్యాబ్రిక్ మీద చూసేసుకోవచ్చు. ఇది వెల్వెట్ ఫ్యాబ్రిక్. వెల్వెట్ ఫ్యాబ్రిక్ కూడా యాస్టిస్ ఫినిషింగ్ అనేది అంతే ప్రాపర్ గా ఉంది. అంటే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ నుంచి లెదర్ ఫ్యాబ్రిక్ ఇలాంటి వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీద కూడా వర్క్ అనేది చేసేసుకోవచ్చు మనం. దీంట్లో మనకి ఆపరేటింగ్ సిస్టమ్ కూడా చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది మేడం. ఈ 4 పేజెస్ మాత్రమే ఉంటాయి అనమాట. ఫస్ట్ పేజ్ లో ఏంటంటే డిజైన్ సెలెక్షన్ ఉంటుంది. మనకి ఏది డిజైన్ కావాలి అన్నా మనం ఇక్కడ సెలెక్షన్ అనేది చేసేసుకోవచ్చు. సెకండ్ పేజ్ లో ఏంటంటే దీని మెజర్మెంట్స్. ఇది సపోజ్ అయితే చిన్న బూటీ ఉంది. బూటీకి అయితే మనకి ఎలాంటి మెజర్మెంట్స్ ఉండవు.
అదే కస్టమర్ ఇచ్చే బ్లౌజెస్ కి ఏంటంటే నెక్ డిజైన్స్ ఉంటాయి, అవన్నీ మెజర్మెంట్ మనం సెకండ్ పేజ్ లో సెట్ చేసేసుకోవాలి. అలాగే థర్డ్ పేజ్ లో ఏంటంటే ఈ డిజైన్ లో మనకి ఎన్ని కలర్స్ కావాలి, కలర్స్ అనేది మనం ఇక్కడ సెలెక్షన్ చేసేసుకోవచ్చు మనకి ఏది కలర్ కావాలి అని. ఫోర్త్ పేజ్ లో ఏంటంటే దీనికి ఏదైతే ఫ్రేమ్ ఏరియా ఉంటుందో, అంటే ఈ వర్క్ అనేది మనకి ఎక్కడ కావాలి ఫ్రేమ్ లో సెట్ చేసుకోవాలి, మనం ఇక్కడ చూసేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని మెషిన్స్ లో ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇలానే ఉంటది. ఇది కూడా కాకుండా మార్కెట్ లో ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్ గా అంటే ఎక్కువ కస్టమర్స్ యూజ్ చేసే మెషిన్, నెక్స్ట్ ఏంటంటే ఇలాంటి జాయింట్స్ కాకుండా డైరెక్ట్ గా వచ్చేటట్టు మెషిన్స్ కావాలి అంటే నెక్స్ట్ మెషిన్ కి మనం షిఫ్ట్ అవ్వచ్చు. దీంట్లో దీని ప్రైస్ ఎలా ఉంటుంది మనకి దీని ప్రైస్ వచ్చేసి 4,25,000 యాక్చువల్ మెషిన్ ప్రైస్ ఉంది. బట్ ఈ మెషిన్ కి ఏంటంటే ఆఫర్ అనేది ఉందన్నమాట. అంటే 10% డిస్కౌంట్ లో 3,85,000 కి మెషిన్ అనేది ప్రొవైడ్ చేస్తాము. వన్ టైం ఫ్రేమ్ సెట్ చేసుకున్న తర్వాత ఈ మెషిన్ లో ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఒకే ఫ్రేమ్ లో వస్తుంది. ఇంకొకసారి మళ్ళీ ఇక్కడ మనం ఫ్రేమ్ సెట్ చేసుకోవాలి, అప్పుడు 1 by 1 హ్యాండ్స్ అనేది కంప్లీట్ చేసేసుకోవచ్చు అనమాట. మెషిన్ లో ఏంటంటే ఇలాంటి లోగోస్ డిజైన్స్ కూడా మనం చేసుకోవడానికి మనకి ఆప్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మార్కెట్ లో ఇప్పుడు ఏదైతే మగ్గం వర్క్ నడుస్తుందో అలాంటి వర్క్ కూడా మనకి కావాలి అంటే మెషిన్ కి సపరేట్ గా ఇలా డివైసెస్ ఉంటాయి అన్నమాట. ఆ డివైసెస్ అటాచ్మెంట్ చేసేసుకుంటే మనం మెషిన్ లో మగ్గం కూడా చేసుకోవచ్చు మేడం. ఇలా డివైసెస్ వచ్చేస్తాయి అన్నమాట. ఇవన్నీ నీడిల్స్ 12 నీడిల్స్ మేడం. సెకండ్ మెషిన్ నుంచి అన్ని మెషిన్స్ లో 12 నీడిల్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు దీంట్లో ఎంత హెవీ బ్లౌజ్ ఉన్నా, సపోజ్ బ్రైడల్ బ్లౌజ్ ఉన్నా మనం 2 times లోనే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. స్పీడ్ గా అయిపోతుంది. మనకి మళ్ళీ ఫ్రేమ్ చేసే అవసరం అనేది ఉండదు. మళ్ళీ సపరేట్ గా జాయిన్ చేసుకోవడం అలా ఏమీ ఉండదు. బ్రైడల్ బ్లౌజ్ ఉన్నా దీంట్లో సరిపోతుంది మనకి. కస్టమర్ ఏదైతే మీటర్ ఫ్యాబ్రిక్ ఇస్తారో ఆ మీటర్ ఫ్యాబ్రిక్ లో దీంట్లో సెట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మీరు సింగిల్ బీట్స్ అయితే చూసుకున్నారు మేడం, అలాగే మన దగ్గర డబల్ బీట్స్ లో కూడా ఉంది, అది కూడా మనం చూసేసుకుందాం. ఈ మెషిన్ ఫ్రేమ్ ఏరియా కూడా మనకి 20 inches by 32 inches లో ఉంటుంది అనమాట. ఏవైతే డివైజెస్ చెప్పానో ఆ డివైజెస్ లో మనం శాంపుల్స్ అనేది ఇక్కడ చూసేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే 2 types ఏవైతే బీట్స్ ఉంటాయో 2 types బీట్స్ అనేవి మనకి వచ్చేసి ఇది రెగ్యులర్ సైజ్ ఉంది మేడం. కస్టమర్ కి ఎలాంటి సైజ్ కావాలి అన్న స్టార్టింగ్ లో శాంపుల్ అనేది చూపిస్తాం అనమాట. దాంట్లో వాళ్ళు చూసుకోవచ్చు వాళ్ళకి ఎలాంటి మోడల్ కావాలి అన్న చూసుకొని సెలెక్షన్ అనేది చేసేసుకోవచ్చు. ఇది సింగిల్ అనమాట. దీంట్లో ఇంకొక బీడ్ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసింది, అంటే ఇది వచ్చేసి మనకి కర్దానా మోడల్లో ఉంది. ఇది కాకుండా కస్టమర్ కి పర్ల్ కావాలి అన్న స్టార్టింగ్ లోనే వాళ్ళు సెలెక్షన్ చేసేసుకోవాలి, వాళ్ళకి ఎలాంటి బీట్స్ కావాలి అన్న అలాంటివి స్టార్టింగ్ లోనే ఫిట్టింగ్ అనేది చేసేస్తారు. అది కాకుండా నెక్స్ట్ మళ్ళీ ఫ్యూచర్ లో ఏమైనా కావాలి అంటే అడ్జస్ట్ చేయొచ్చా? అంటే స్టార్టింగ్ లోనే సెలెక్షన్ చేసేసుకోవాల్సి వస్తుంది మేడం వాళ్ళకి ఎలాంటిది కావాలి అన్న. అందుకే కస్టమర్స్ కి మేము ఏం చెప్తాము అంటే ఫస్ట్ ప్లానింగ్ అనేది థ్రెడ్ వర్క్ చేసేసుకోవాలి. అంటే మెషిన్ మాత్రమే ఫస్ట్ ప్లానింగ్ చేసేసుకొని ఫ్యూచర్ లో డివైజెస్ ప్లానింగ్ చేసేసుకోవచ్చు అనమాట. కస్టమర్ కి ఏంటంటే న్యూగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి లేదా మార్కెట్ లో ఎలా రన్ అవుతుంది, కస్టమర్స్ కి ఎలాంటిది కావాలి ఐడియా ఉండదు అనమాట. అందుకే ఏంటంటే ఫస్ట్ ప్లానింగ్ చేసుకునేది మెషిన్ ప్లానింగ్ చేసేసుకొని ఫ్యూచర్ లో డివైజెస్ కావాలి అన్న అటాచ్మెంట్ చేసుకోవచ్చు. అంటే 6G వర్షన్ మెషిన్ ఉంటుంది మేడం. మెషిన్ కి అయితే ఎలాగైతే డివైజెస్ ఏవైతే ఉన్నాయో అవి సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది కాకుండా 20 by 32 ఫ్రేమ్ కాకుండా కస్టమర్ కి దీనికంటే పెద్ద ఫ్రేమ్ కూడా కావాలి అన్నా బ్యాక్ సైడ్ ఏదైతే స్కేల్ ఉందో అది ఎక్స్టెండ్ చేసేసి దీనికంటే పెద్ద ఫ్రేమ్ కూడా అటాచ్ చేసుకోవడానికి ఈ మిషన్ కి ఆప్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా ఫ్రేమ్ కూడా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఓన్లీ ఈ మిషన్ కే ఇలా ఉంది. ఇది ఈ మిషన్ కి అయితే ఆప్షన్ అయితే ఉంటది. అలా కాకుండా ఇప్పుడు మగ్గం వర్క్ ఏదైతే ఉంటుందో అది శాంపుల్ కూడా చూసేసుకోవచ్చు. ఇలాంటి మగ్గం వర్క్ అనేది చేసేసుకోవచ్చు అనమాట మెషిన్ లో. దీంట్లో ఏవైతే 2 types ఉన్నాయో 2 types బీట్స్ వచ్చేసాయి, 2 types సీక్వెన్స్ వచ్చేసింది అనమాట. కార్డింగ్ వర్క్ వచ్చేసి ఇలా వస్తుంది. థ్రెడ్ వర్క్ అనేది మనం కామన్ గా యూజ్ చేసేసుకోవచ్చు. అలాగే మెషిన్ తీసుకున్న కస్టమర్స్ కి ఏంటంటే దీంతో పాటు ఫ్రీ మెటీరియల్ కూడా కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు 2000 డిజైన్స్ వస్తాయి దీంతో. దాని తర్వాత మళ్ళీ డిజైన్స్ కావాలి అన్నా డిజైనింగ్ యాప్ ఉంది మనది, దాంట్లో నుంచి కూడా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఈచ్ వన్ డిజైన్ 45 rupees లోనే వచ్చేస్తుంది. అలాగే దీంతో ఏదైతే మెటీరియల్ ఉందో మేడం థ్రెడ్స్, జరీస్ అవన్నీ మెటీరియల్ సెక్షన్ కూడా సపరేట్ గా ఉంటుంది. కస్టమర్ కి మెటీరియల్ కావాలి అన్నా వాళ్ళు ఆర్డర్ చేసుకున్న డెలివరీ అనేది చేపిచ్చేస్తాము. అలా దీంట్లో ఎలాంటి మెషిన్ తీసుకున్నా ట్రైనింగ్ అనేది వాళ్ళ దగ్గరని విజిట్ చేసి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. ఇదేంటి మేడం డిఫరెంట్ 2 heads ఉన్నాయి మ్యామ్. అంటే ఏదైతే ఇంతకు ముందు చూసుకున్నామో అన్నది సింగిల్ హెడ్ మెషిన్స్ అనమాట. ఆ మెషిన్ కాకుండా కంపెనీ నుంచి ఏంటంటే కస్టమర్స్ కి మల్టీ హెడ్స్ లో మెషిన్స్ కావాలి అన్న, ఇది డబుల్ హెడ్ మెషిన్ ఉంది, ఇలాగే 4 heads లో కావాలి అన్న, 6 heads లో కావాలి అన్న కంపెనీ ఎక్కువ
స్టిచ్ చేస్తుంటారు. ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి లేదా వాళ్ళది ప్రొడక్షన్ ఎక్కువ ఉంది, అలాంటి Okay. వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతాయి మల్టీ హెడ్ Okay. మెషిన్స్. అలాంటి మెషిన్ కావాలి అన్న కంపెనీ నుంచి అయితే ప్రొవైడ్ చేస్తాము. ఓకే. అంటే కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది ఆ. ఆటోమేటిక్ గా. ఇప్పుడు ఏంటంటే ప్రైజెస్ అనేది మన దగ్గర చాలా బెస్ట్ ప్రైజెస్ ఉన్నాయి మేడం. Okay. చాలా తక్కువ ప్రైజెస్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఏఎంసీ ఆప్షన్ ఉంది, ట్రైనింగ్ కూడా కంపెనీ నుంచి ఇస్తారు, సర్వీస్ కి Okay. అయితే కంపెనీ నుంచి సపోర్ట్ ఉంది. Okay. దీని తర్వాత మెటీరియల్ నుంచి డిజైనింగ్ వరకు కూడా కంపెనీ నుంచి సపోర్ట్ ఉంటది అనమాట. Okay. ఈ మెటీరియల్ సెక్షన్ ఏదైతే ఉందో అది కూడా మీకు ఒక్కసారి చూపించేస్తాను మేడం. ఓకే. ఉన్న కస్టమర్స్ కి ఏంటంటే ఫ్రీ మెటీరియల్ ఏదైతే వస్తుందో ఇక్కడ నుంచి మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట. Okay. మన కంపెనీ కాకుండా బయట మార్కెట్ లో చాలా కంపెనీస్ ఉన్నాయి, అలాంటి కస్టమర్స్ కి కూడా మెటీరియల్ కావాలి అన్నా మన కంపెనీ నుంచి అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఇవి థ్రెడ్స్ చూసేసుకోవచ్చు, మనకి ఏది కావాలి అన్నా దీంట్లో ఏంటంటే కోడ్ ఉంటుంది, అలాంటి కోడ్ మనం చెప్పేసుకుంటే మనకి ఏంటంటే దాంట్లోనే పంపించేస్తారు. Okay. ఇవి నార్మల్ థ్రెడ్స్, అలాగే జెరీస్ ఉన్నాయి, ఇవి మెషిన్ లో మనం ఫుల్ జెరీ అనేది వాడుకోవచ్చు, Okay. అలాంటి జెరీ థ్రెడ్స్ అన్నమాట. ఇవి కాకుండా ఏదైతే మనము డివైజెస్ ప్లానింగ్ చేసుకున్నారు అలాంటి కస్టమర్స్ కి ఏంటంటే ఇలాంటి బీట్స్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. Okay. బీట్స్ మాత్రమే కాకుండా సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో దీంట్లో కూడా మళ్ళీ సైజెస్ ఉంటాయి, వాళ్ళు తీసుకున్న దానికి డిపెండ్ అయ్యి వాళ్ళు సీక్వెన్స్ కూడా పర్చేస్ చేసేసుకోవచ్చు. Okay. దీంతో మగ్గంలో మనం ఏదైతే యూస్ చేస్తామో కార్డింగ్ మన డివైజెస్ కి అటాచ్ చేసుకునేది, ఆ కార్డింగ్ థ్రెడ్ కూడా ఉంటాయి. దీంట్లో మళ్ళీ మనకి సపరేట్ గా కలర్స్ ఉంటాయి అన్నమాట. Okay. అంటే థ్రెడ్స్ లో ఎలాగైతే కలర్స్ ఉంటాయో దీంట్లో కూడా అలాగే కలర్స్ ఉంటాయి. Okay. ఇది కాకుండా మెషిన్ తో ఏంటంటే మనము క్యాటలాగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము. క్యాటలాగ్ వచ్చేసి ఇలా ఉంటుంది, దీంట్లో షేడ్స్ అనేవి ఉంటాయి. మనకి ఎలాంటి కలర్ కావాలి అన్నా ఈ Number. కోడ్ చెప్పేసి మనం ఆర్డర్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఓకే. ఇదంతా మెటీరియల్. అన్ని రకాల మెటీరియల్స్ కూడా దొరుకుతాయండి. ఇప్పుడు మార్కెట్ లో మీరు ఎక్కడైనా తీసుకోండి, మిషన్ ఎక్కడ తీసుకున్నా కూడా దానికి కావాల్సిన మెటీరియల్ వీళ్ళ దగ్గరకు వచ్చి మీరు కొనుక్కోవచ్చు. ఇది ఒక్కటైనా మీకు బ్రాంచెస్ ఉన్నాయా మేడం? ఇది ఏంటంటే హెడ్ ఆఫీస్ మేడం, ఇది Okay. సికింద్రాబాద్ పార్క్ లైన్ పంచశీల టవర్స్ లో మన హెడ్ ఆఫీస్ ఉంటుంది. Hmm. ఇది కాకుండా మన బ్రాంచెస్ ఉన్నాయి, ఇప్పుడు బెంగళూరు, చెన్నై, పూణే, రాజమండ్రి, గుంటూరు, వైజాగ్ అయితే బ్రాంచెస్ అన్నమాట. ఓకే. కస్టమర్ కి ఏది నియర్ బై అవుతుందో అక్కడ వెళ్ళి విజిట్ చేసి కంప్లీట్ డెమో అనేది చూసుకోవచ్చు వాళ్ళు. వీడియో టోటల్ గా చూసారు కదా, అయితే వెంటనే వచ్చేసేయండి, లేదా మీ రిలేటివ్స్ కైనా మీ ఫ్రెండ్స్ కైనా ఈ వీడియో అయితే మీరు ఫార్వర్డ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే స్క్రీన్ లో స్క్రోల్ అవుతున్న నెంబర్ ని కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.